అందరికీ నమస్కారం అండి. నిన్నటి వీడియోలో మనం సూరినాగమ్మ గారు రాసిన శ్రీ రమణాశ్రమ లేఖలు 6 తెలుసుకున్నాము. ఇవాళ ఈ వీడియోలో 7వ లేఖ చూద్దాం. వాళ్ళ అన్నగారికి సూరినాగమ్మ గారు రమణాశ్రమం నుంచి రాసిన లేఖ ఇది. తేదీ 27 నవంబర్ 1945. లేఖ టైటిల్ నిక్షేపం. నిన్నటి జాబంతా నేడు విప్పి చూశాను. స్కందాశ్రమ గమనం చాలా ఆనందంగానే ఉంది. కానీ బాగా ఆలోచిస్తే ఒక సంగతి జ్ఞాపకం వస్తున్నది. ఏమంటే కదుపాకలిం తీర్చి కడత్రోయునమ్మ కడతేరు మార్గంబు కననీయదమ్మ అంటియున్నంటక అలరునోయమ్మ అట్టి మార్గము చూపి అరయరాడమ్మ అని విన్నకోట వెంకటరత్నం ఒక పాటలో రాశాడు. ఆ మాట నిజమైందని తోస్తున్నది. స్కందాశ్రమంలో ఉన్నంతసేపు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి కదిలిపోండన్నారు. చూచావా, దీనికే మైమర్చి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. అసలు ధనం, ఆ అమృతమైన నిక్షేపం ఆ అరుణాచలంలో ఎక్కడో దాచిపెట్టారన్నా ఆ నిధిని వెతికి కనుక్కోకుండా పులిహోర పెరుగన్నం పెట్టి మత్తు చలినట్టు మరపించారు సుమా. ఒకళ్ళైనా నోరెత్తి ఆ మాట అడగలే. అయితే లోపం మాదేలే. ఇది కాదయ్యా మాకియ్యవలసింది. ఏకరసమగు ఓగిరం వేరే ఉంది, అది కావాలి అని అడిగితేగా. అడగనిది అమ్మైనా పెట్టదంటారు. ఏదో కావాలని సనగడమే గాని బాగా ఆకలి ఆర్తితో అడిగితే ఆ అమృతమయమైన విజ్ఞానాహారం ఆరగింపు చేయడా అందరికీ? కరుణాపూర్ణ సుధాబ్ది కదా, అడగడం చేతకాలే నాకు. వారిదేం పోయింది? సొంత ఇంట్లోలాగా అరుణాచలంలో తమ నిక్షేపం గుప్తంగా దాచుకున్నారు. ఎంత చిత్రం అనుకున్నావు మహాత్ముల లీలలు. సదా కిటికీలలో నుండి చూచుకుంటూనే ఉంటారా నిక్షేపాన్ని. కనురేపపాటు కాలమైనా మరువరుసుమా. నాలాంటి వాళ్ళకి ఆ నిక్షేపాన్ని కనిపెట్టుట సాధ్యమా? అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనా వారే ఇస్తారేమో. అదే సంపాదించాలి మనం. పాత్ర మెరిగి దానం, క్షేత్రం మెరిగి విత్తనం అన్నారు పెద్దలు. ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని పొందలేకుండా ఉన్నాం. ఎందువల్ల? అర్హత సంపాదించనందువల్ల. ఏమంటావు? నిజమేనా? ఇట్లు సోదరి. ఇక 8వ లేఖకొద్దాం. ఆత్మస్వరూపుని సేవ, ఆత్మసేవ. ఈ లేఖ వారు 28 నవంబర్ 1945 రాశారు వారన్నయ్య గారికి. గత సెప్టెంబర్ అక్టోబరు ఆ ప్రాంతాల భగవానులకు కాళ్ళనొప్పులు అధికంగా ఉండడం వల్ల తైలం రుద్ది కాళ్ళు ఒత్తేవారు సేవకులు. మిగతా చొరవగల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళు ఒత్తడం ప్రారంభించి సమయాతిక్రమణకు ఆరంభించారు. సేవకులను సహితం రండి పోండి అనే తప్ప రా పో అని పిలుచుటకే ఒప్పని భగవాన్ ఇందుకు సహించగలరా? ఖండించి వలదు అనుట వారి పని కాదు. అందువల్ల చలోక్తిగా మీరంతా కాస్త ఆగండయ్యా, నేను కాసేపు ఈ కాళ్ళు ఒత్తుతాను, నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దు అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవడం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలంటి నమస్కరిద్దామన్న కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది. శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటాయి. ఆ పుణ్యం కొంచెం వారికి కావాలట. రవంత సూక్ష్మత గలవారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి? ఆ రోజుల్లోనే ఇక్కడే నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జి, పండిన వృద్ధు ప్రతాపరాయ దేశాయి అనేవారు భగవానుని సమీపించి, స్వామి, నాకు కూడా గురుపాద సేవలో భాగమివ్వాలి అన్నారు. ఓహో, సరి ఆత్మావై గురువు అన్నారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే. 70 ఏళ్ళు దాటినవి, మీరా నాకు సేవ చేసేది? చాలు, ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి. పలక్కుండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్. సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది? పలక్కుండా ఊరికే ఉంటే చాలుట. అలా ఉండడం భగవానుడికే సహజం గాని మనకు సాధ్యమా? ఎంత తప్పించినా స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలిగేదేముంది? ఇట్లు సోదరి. అంటే ఈ లేఖలో మౌనం
యొక్క ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అని దీని భావంగా నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు 9వ లేఖకి వద్దాము. అది సూరినాగమ్మ గారు వారి అన్నయ్య గారికి 29 నవంబర్ 1945 రాశారు. ఆ లేఖ సమత్వం అనే దాని మీద రాశారు లేఖ. ఇప్పటికి దాదాపు 1 సంవత్సరం అవుతుందనుకుంటా. రామచంద్రరావు గారు ఆయుర్వేద వైద్యులు కదూ. వారు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయడానికని దినుసులన్నీ జాబితా రాసి శ్రీవారికి చూపారు ఒకనాడు. చెప్పగానే వినే బుద్ధిమంతుడైన పిల్లవాని వలె అవన్నీ చదివి వాటి వాటి మంచి గుణాలు పొగిడి, ఎవరికయ్యా ఈ మందు అన్నారు భగవాన్. భగవానులకే అనే మాట చల్లగా విని, సరి పెద్ద జాబితా అయితే ఇచ్చారు కానీ కాస్ట్కి ఎక్కడికి పోయేది, 10 రూపాయలు అవుతుంది, ఎవరిని యాచించేది అన్నారు భగవాన్. ఇదంతా ఎవరిది స్వామి అన్నారొకరు చల్లగా. ఓహో, సరి నాకేముంది, పైసా కావాలంటే పోయి ఆ సర్వాధికారిని అడగవలసిందే. ఎవరడుగుతారిప్పుడు? గంట కొట్టగానే పోతే పట్టెడన్నం పెడతారు, అందరితో పాటు తిని వస్తాను. ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమో అన్న భయంతో. ఆ వడ్డనలోనూ లాస్ట్లో ఫస్టే, అంటే చివరి నుంచి మొదటి వారు అన్నమాట. వడ్డనలోనూ లాస్ట్లో ఫస్టే నేను అన్నారు భగవాన్. పాపం ఆ వైద్యులు కంపిత హస్తాలు జోడించి, ఊరికే జాబితా చూపించానే గాని దినుసులు నేను తెస్తాను స్వామి అంటే, సరేనయ్యా తెస్తారు సరే, ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా, నాతో పాటు అందరికీ ఇవ్వగలరా అన్నారు భగవాన్. మాకందరికీ ఎందుకు బాబు అంటే, తిరిగి పనిచేసే వాళ్లకు బలమిచ్చే మందు వద్దు కానీ తిని కూర్చుండే నాకు మాత్రం కావాలి, చాలు పోండి అన్నారు భగవాన్. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఇంగ్లీష్ మందేదో బలమిచ్చేది ఉన్నది, భగవానులు అది పుచ్చుకుంటే మంచిది అన్నారు. అవునండి, మంచిదే, మీరు ధనవంతులు, ఏదైనా తినవచ్చును, నేనో బిచ్చగాడిని, అంత ఖరీదుగల మందులు నాకెలా వస్తాయి అన్నారు భగవాన్. భగవాన్ అన్నీ వద్దంటారు కానీ తినేటట్లయితే రావా? పోనీ మందులు కాకుంటే మానే, ఆహారమైన బలకరమైనది తినకూడదా? అరవిందులు చూడండి, పాలు పళ్ళు బాదమ్మలని తిని బలిష్ఠులై ఉంటారు, వారి భోజనమే ప్రత్యేకం అన్నారు డాక్టర్లు. సరి ఇవన్నీ తినేందుకు నాకేముంది, దరిద్రనారాయణుణ్ణి, పైగా నేనేం ఒంటరిగా అన్నా ఏమి, గంపంత సంసారం, అందరికీ పళ్ళు పాలు బాదం ఎలా వస్తాయి అన్నారు భగవాన్. ప్రత్యేకత అంటే వారికి కిట్టదు. ఎవరైనా తినుబండారాలు తెచ్చి అందరికీ పెట్టి తమకు పెట్టకున్నా సంతృప్తిగానే ఉంటుందట. కానీ తమకిచ్చి ఇతరులకు ఇయ్యకుంటే తమను అవమానపరిచినట్లుంటుందని శ్రీవారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. త్రోవన నడిచేటప్పుడు ఎదురుపడ్డవాళ్లు తప్పుకోవటం కూడా సహించక తామే తప్పుకుని వారిని పోనిచ్చిన తర్వాత తామే నడుస్తారు కానీ ముందు అడుగుటకు ఒప్పుకోరు. ఆ సమత్వంలో, ఆ త్యాగంలో సహస్రాంశమైన అలవరుచుకోగలిగితే ధన్యులం సుమా. వారి అభిప్రాయం తెలియక నా వంటి మందమతులు ఆహార విషయంలో వారి యందు ఇంచుక ప్రత్యేకత చూపితే క్షమామూర్తులు కనుక చాలా భాగం సహిస్తారు. కానీ మితిమీరితే విసిగి ఏం చేసేది, వాళ్ల చేయి పైదైంది, నా చేయి కిందదైంది, వాళ్ళు పెట్టేవాళ్ళు నేను తినేవాణ్ణి, చెప్పినట్లు విని పెట్టినట్లు తినాలి, స్వామిత్వం అంటే ఇది అని మీరంతా నేర్చుకోవచ్చు, తెలిసిందా అంటారు. ఇంతకంటే శిక్షణ ఏం కావాలి? ఇట్లు సోదరి. అంటే ఈ లేఖలో మహర్షి వారి సమానత్వం అంటే అందరూ నా వాళ్లే, నాకేది చేసిన ఉపచారం అందరికీ చేయాల్సిందే అనేగాని సింహాసనాలు, వారికి ఒక ప్రత్యేకతలు వారేమీ కోరుకోలేదు. ఇది కదా గురువుల నుంచి మనం నేర్చుకోవాల్సింది. 10వ లేఖ ఈతి బాధలు. అది 30 నవంబర్న రాశారు. 30 నవంబర్ 1945 సూరినాగమ్మ గారు వారి అన్నయ్య గారికి రాసిన లేఖ. ఆ మధ్య సుమారు 2 ఏళ్ళు అవుతుందనుకుంటా. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న వృత్తబ్రాహ్మణ దంపతులు గుంటూరు వాస్తవ్యులు కొండయ్య అనేవారు ఇక్కడికి వచ్చి 2 నెలలున్నారు. పాపం ఆ బ్రాహ్మణుడు ఇల్లు వాకిలి బిడ్డలు మొదలైనవి వదిలి 1-2 నెలల కంటే ఉండలేడు. కానీ నెపం భార్య మీద పెట్టాలనో ఏమో భగవాన్ దగ్గరికి వచ్చి ఈ సంసార బాధలు పడలేని స్వామి, మా ఆవిడను కూడా రావద్దంటే వచ్చింది. 2 నెలలు కాగానే ఇంటి వద్ద ఏదో ఇబ్బంది, పోదాం రండి అంటుంది. నీవు పో అంటే పోదు, నేనెంత చెప్పినా వినదు. కాస్త మీరైనా చెప్పి పంపండి, నేను తమతో పాటు ఇంత తిని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు. శ్రీవారు వినోదంగా, సంసారం విడిచి ఎక్కడికండి పోయేది, ఆకాశం మీదకి ఎగురుతామా ఏం, భూమి మీదే కదా ఉండేది, మనం ఎక్కడుంటే అక్కడే సంసారం, నేను ఏమీ వద్దని వచ్చాను, చూడండి ఇప్పుడెంత సంసారమో,
మీ సంసారం కంటే 100 రెట్లు అధికంగా ఉంది. మీరు ఆమెను పొమ్మని చెప్పమంటారు. ఆమె వచ్చి నేనెక్కడికి పోయేది స్వామి, ఇక్కడే ఉంటాను అంటుంది. ఆమెకేం చెప్పేది? మీ సంసారం మీరొద్దంటారు. నా ఈ సంసారం నేనేం చేసేది? ఇదంతా విడిచి నేనెక్కడికి పోయేది అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు. భగవాన్లకే బంధరహితులు కనుక ఎంత సంసారమన్నా భరిస్తారు అంటూ చతికిలబడ్డా వృద్ధుడు. శ్రీవారి పరిహాసం చూచి తీరాలి. సాధారణంగా వారు మాట్లాడే మాట ఏదైనా బోధగానే ఉంటుంది. మా వంటి భక్తులంతా ఎప్పుడూ కాలు నొప్పనో కడుపు నొప్పనో వారికి నివేదించడం పరిపాటైంది. ఈ మధ్య ఒకరు వచ్చి నా కళ్ళకు జబ్బు, సరిగా కనిపించటం లేదు, భగవాన్ అనుగ్రహించాలి అంటే సరేనన్నట్లు తల ఊపి వారట పోగానే వారు కళ్ళకు జబ్బు అంటారు, నా కాళ్లకు జబ్బు, నేనెవరితో చెప్పుకునేది అన్నారు భగవాన్. అందరం విస్తుపోయినట్లు ఊరుకున్నాం. భగవాన్ ఇలా అప్పుడప్పుడు అనడం కద్దు. ఇట్లు సోదరి. ఇక 11వ లేఖ. సంసారం అంటే ఏమిటి? ఇది డిసెంబర్ 1వ తారీఖున రాశారు. డిసెంబర్ 1, 1945. నేనిక్కడికి వచ్చిన కొత్తలోనే ఒక దినం మధ్యాహ్నం 3 గంటలకి కొత్తగా వచ్చిన ఆంధ్రులొకరు నడివయస్సు వారు భగవానుని సమీపించి, స్వామి, నేను రామనామం నియమంగా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట జపిస్తుంటే కొంచెం సేపటికే తలపులు ఒకటొకటిగా బయలుదేరి అంతకంతకు అధికమై ఎప్పటికో మనం చేసే జపం మర్చిపోయామే అని తోస్తుంది. ఏం చేసేది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ నామాన్ని పట్టుకోండి అన్నారు భగవాన్. అందరికీ నవ్వొచ్చింది. పాపం ఆయన ఖిన్నుడై, ఈ అంతరాయాలు రావడానికి కారణం సంసారం కదా, అందువల్ల సంసారం వదిలేద్దామా అని యోచిస్తున్నాను అన్నాడు. ఓహో అలాగా, అసలు సంసారం అంటే ఏమిటి? అది లోపలున్నదా బయట ఉన్నదా అన్నారు భగవాన్. భార్య పిల్లలు ఇత్యాదులండి అన్నాడాయన. అదేనా సంసారం? వారేం చేశారండి? అసలు సంసారం అంటే ఏదో తెలుసుకోండి ముందు, ఆ తర్వాత విడవడం మాట యోచిద్దాం అన్నారు భగవాన్. ఆయన నిరుత్తరుడై తలవంచి ఊరుకున్నాడు. భగవాన్ హృదయం జాలితో నిండిపోయింది. కరుణాపూర్ణ దృష్టితో చూస్తూ, భార్యా పిల్లలను వదిలి వస్తారనుకోండి, ఇక్కడుంటే ఇదొక విధమైన సంసారం అవుతుంది. సన్యసిస్తారనుకోండి, కర్ర కమండలం ఇత్యాదులతో అదొక రకపు సంసారంగా పరిణమిస్తుంది. ఎందుకది? సంసారం అంటే మనస్సంసారమే. ఆ సంసారాన్ని విడిస్తే ఎక్కడున్నా ఒకటే, ఏదీ బాధించదు అన్నారు భగవాన్. పాపం ఆయనకి ఇంచుక ధైర్యం వచ్చి, అదే స్వామి, ఆ మనస్సంసారం ఎలా విడవడం అన్నాడు. అదేనండి, రామనామం జపం చేస్తున్నాను అన్నారు కదా, తలపుల ఒరవడిలో అప్పుడప్పుడు అరే మనం చేసే జపం మరిచామే అన్న జ్ఞప్తి వస్తున్నది కదా, ఆ జ్ఞప్తినే వృద్ధిపరచుకుని ఆ నామాన్ని పట్టుకుంటూ ఉండండి. క్రమంగా తలపుల బలం తగ్గుతుంది. నామజపానికి క్రమానుసారం అంతరంతరాలు చెప్పేవి ఉన్నవి. పెద్దగా జపించడం కన్నా పెదిమ కదలనట్లు జపించడం లెస్స. అంతకన్నా చిత్తజపం, దానికన్నా ధ్యానం ఉత్తమం అన్నారు భగవాన్. ఉత్తమస్తవాదుచ్చమందతః చిత్తజం జప ధ్యానముత్తమం. ఇది వారి ఉపదేశానుసారం. ఇట్లు సోదరి. 12వ లేఖ. మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చి, స్వామి, నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షం పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏవేవో చదివాను. వాటన్నిటిలో అనేక విధాలుగా రాశారు. ఇంకా పెద్దలెందరినో దర్శించి వారిని అడిగితే అంతా తల ఒక త్రోవ చెప్పారు. ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను. ఏ త్రోవను పొమ్మంటారో చెప్పండి అన్నాడు. భగవాన్ మందహాసం చేస్తూ, సరి మంచిది, వచ్చిన త్రోవనే పొండి అన్నారు. అందరికీ నవ్వొచ్చింది. పాపం ఆ యువకుడు నిరుత్తరుడై ఖిన్నవదనంతో భగవాన్ బయటికి వెళ్లేదాకా ఉండి, వారు వెళ్ళిన తర్వాత అక్కడి వారితో, అయ్యా, నేనెంతో ఆశ పెట్టుకుని ధన వ్యయాన్ని లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే, ఇదెక్కడి న్యాయం? ఇదేమీ పరిహాసమా అని కటకటపడ్డాడు. అప్పుడొకరు అందుకుని, అయ్యా, పరిహాసం కాదు, సరైన సమాధానమే చెప్పారు. నేనెవరు అనే విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతం. నేను ఏ త్రోవన పోయేది అని మీరు అడిగారు కనుక, ఆ నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవనే పోతే మోక్షం పొందుతావు అని వారి మాటలకు అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పినా మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపజేస్తుందని చెప్పి నేనెవడను అను పుస్తకం తెచ్చి ఇస్తే ఆ యువకుడు తెల్లబోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవానులకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు.
ఇలా పరిహాసంగా కానీ, చలోక్తిగా కానీ, ఓదార్పుగా కానీ భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు. శాంతమ్మ గారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకరోజు శ్రీవారిని ఉద్దేశించి, నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది, పని చేసేదెట్లా అన్నదట. భగవాన్ చలోక్తిగా, మనసు ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచేయని అన్నారట. నేనిక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటి మీద ధ్యాసతో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూసి శ్రీవారిని సమీపించి, పోవాలంటే మళ్ళీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నది. అంటే అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనమెక్కడికి పోయి పడేది అని, ఈ బంధాలింకా వదలలేదే అంటే వచ్చేది రాని పోయేది పోని నీకేమి అనేవారు భగవాన్. ఆ నేను అనేది ఏదో సరిగా చూడగలిగితే మనకు ఈ బాధలుంటావా? ఇట్లు సోదరి. 13వ లేఖ, అహేతుక భక్తి. ఇది డిసెంబర్ 3, 1945 సూర్యనాగమ్మ గారు వ్రాసిన లేఖ వారి అన్నగారికి. 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి వచ్చాడిక్కడికి. అతడు అనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప్ కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు. సంకీర్తనం అంటే చాలా ప్రియం, చక్కని కంఠం, చైతన్య భక్తి మార్గావలంబకుడు అని ప్రసంగంలో విశదమవుతోంది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు. అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు, నీవు స్థిమితంగా ఉన్న చోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట. భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలెనా అన్నాడు. ఎన్ని చోట్లకు తిరిగినా మనసును ఒక్కచోటనే ఉంచుకోవడం మంచిది, లక్ష్యమందే ఉంచుకోవడం మంచిది. శరీరం ఒక్కచోటనే ఉంచి మనసును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్. అహేతుక భక్తి సంభవమా అన్నాడు ఆ యువకుడు. ఆహా, సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కూడా కొందరు ఇట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ, అది సంభవమా అంటే సంభవం కాకేమి, ప్రహ్లాద నారదులు వారిది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు. అరుణాచలుని యందు మన భగవాన్ చూపిన భక్తి అందుకు నిదర్శనమే కదా. ప్రథమ సందర్శనమందే, అప్పా, నీ ఆజ్ఞను అనుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నాను అన్నారు భగవాన్. ఆయన రమ్మన్నాడట, ఈయన వచ్చారట. ఎందుకు ఆయన రమ్మన్నాడో, ఎందుకు ఈయన వచ్చారో, వచ్చి సర్వస్వార్పణ చేసుకున్నారు. ఏ హేతును పురస్కరించుకుని చేశారంటే ఏమో, ఏం చెప్పేందుకున్నది. అరవంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల 7వ చరణంలో ఉన్న భావం చూడు. అన్నామలనను దీనాత్ముని పాలింప నాడే కొంటివి నాదు మనస్సు తనువు, నాకిక యుందునే ఏ కొరతయైనను కొరతయు గుణమును కూడా నీవే, కానిచో ఎంచను వినిన ప్రాణమ నీ ఇష్టమిదియో ఎట్లయునర్పు, పరమేశ నీ పాద ద్వంద్వ మందలి భక్తి నార ప్రవాహమే నాకు సంగు. ఇది రిద్దలూరు నరసింహారావు గారి అనువాదం. ఈ భక్తిలో ఏ హేతు స్ఫురిస్తున్నదో చెప్పు. అహేతుక భక్తి, అనన్య భక్తి, పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయపదాలే కానీ వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. ఇట్లు సోదరి. 14వ లేఖ, మర్యాద బంధాలు. ఇది వారు 12 డిసెంబర్ 1945 వ్రాసిన లేఖ. ఈ మధ్య ఒకరోజు ఉదయం ఏదో ప్రసంగం వచ్చి భగవాన్ తమ తల్లి రావడం, ఆమె నివాసం మొదలైన సంగతులు చెప్తూ ఇలా అన్నారు నాతో. అమ్మ తరచూ వస్తూ ఉండడం, వస్తే కొన్నాళ్ళు నిలవగా ఉండడం సాగించిన తర్వాత సహజంగా నేను పశుపక్షాదులను సహితం మర్యాదగా పిలుస్తూ ఉంటాను కదూ, అదేవిధంగా ఆమెను కూడా మీరు అని పిలవబోతే ఏదో ఘాతకం చేసినట్లు తోచింది నాకు. అంతటితో ఆ మర్యాదవాచకం మానేసి మామూలుగానే పిలుస్తూ వచ్చాను. సహజమైన అలవాట్లు మార్చుకోవాలంటే ఏదో ఎరువు పెట్టినట్టు ఉంటుంది. అయినా ఈ శరీరంతో ఏమున్నది అని దగ్గుత్తికతో వారనేసరికి ఆనందాశ్రువులతో నా కళ్ళు నిండినవి. నూనూగు మీసాల నూతన యవ్వనమునందు అడుగిడక ముందే
ఇహాపేక్ష వదిలి పరాపేక్షతో పావనమైన అరుణాచలమునకు పరిగెత్తి వచ్చి పరమ నిర్వాణ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడైన పుత్రుని తరిసి అమ్మా అమ్మా అని పిలిపించుకున్నది ఆ తల్లి. ఎంత భాగ్యమో! మాతృదేవో భవ అని వేదాలలో మొదటనే చెప్పారు తల్లిని పూజనీయంగా. చిత్రమేమిటంటే ఆమెను మర్యాదగా పిలవటం అసహజంగా తోచిందట వారికి. నిజంగా వారు రండి పొండి అని పిలిస్తే ఆమెకు ప్రాణం పోయినట్లుండదు. అమ్మా ఏమే అంటే సంతృప్తిగా ఉంటుంది కదా. ఈ చిన్న మాట కోసం ఆమెను ఎందుకు కష్టపెట్టడం అని కాబోలు భగవాన్ల ఉద్దేశం. అమ్మ పోయిన తర్వాత బంధం వదిలింది కదా, ఇక స్వేచ్ఛగా తిరుగుతూ ఒక స్థలమని లేకుండా కొండ గుహలలో ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోదాం అనుకుంటే అంతకంటే పెద్ద బంధమైంది ఇప్పుడు. కదలడానికే వీలు లేదు అని భగవాన్ ఎన్నిసార్లు అంటుంటారు. కన్నతల్లి ఒక్కతే గాని వారి సంతానం వేల సంఖ్యకు మించిందాయే. మరి ఆ బంధం పెద్దది కాదు. మొన్న చూడు, స్కందాశ్రమం మరమ్మతు చేస్తున్నారని విని ఈ భాద్రపదం చివర కాబోలు ఓ రోజు మధ్యాహ్నం భోజనమైన వెనుక యథాప్రకారం బయటికి వెళ్ళి ఆ వెళ్ళడం ఇట్టే చూచి వస్తామని ఎవరితో చెప్పకుండా కూడా వచ్చిన రంగస్వామితో సహా శ్రీవారు స్కందాశ్రమానికి వెళితే శివమెత్తినట్లు అంతా వెళ్ళి వారిని చుట్టుకున్నాం కదలనీయకుండా. ఈ గుంపునంతా వేసుకుని ఎలాగో రాత్రి 8ంటికి ఆశ్రమం చేరుకోవడం గగనమైంది. మరి 15 రోజులకల్లా ఈ ఆశ్రమం నుంచి స్కందాశ్రమానికి వెళ్లే దోవంతా రోడ్డు వలె బాగుచేసి పనివాళ్లు భగవానులను వచ్చి చూడమని ప్రార్థిస్తే చూద్దాంలే అన్నారు భగవాన్. మేమంతా వెళదాం అని ఉబలాట పడితే విందు ఏర్పాటైన తర్వాత అందరం పోదామని ఉదయం లాలించి చెప్పి సాయంత్రం 5 గంటల వేళ శ్రీవారు మామూలు ప్రకారం బయటికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా స్కందాశ్రమానికి వెళ్లారు. ఈ సంగతి తెలిసి స్త్రీలేమి పురుషులేమి చీకటిని లెక్క చేయకుండా టార్చీలు లాంతర్లు కర్రలు తీసుకుని కొండెక్కారు. శ్రీవారి బుజ్జగింపు నెరుగనివారు సరే ఎరిగిన నేను వెళ్ళకూడదని నిశ్చయించుకుని కొండ మొదటి మలుపు వరకు 2 సార్లు ఎక్కి దిగి కూడా అంతా వెళుతున్నారు అనే చాపల్యంతో వారందరి వెనక నేను వెళ్ళాను. కోతిని ఎంత బుజ్జగించినా సహజ చేష్టలు విడవనట్లు ఎంత అణచినా ఈ మనస్సు సహజగుణం విడవలే. తర్వాత ఎంత చింతించినా ప్రయోజనమేముంది? నిజంగా ఆ చీకట్లో పడి ఈ బిడ్డలంతా వస్తే కూర్చోటానికైనా వ్యవధి లేకపోయిందని, తినడానికి ఏమీ లేదని శ్రీవారికి ఎంతో కష్టంగా ఉంది. అందుకే కరుణామయులు కనుక తర్వాత విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎంత శక్తి సంపన్నులు కాకుంటే ఇంత సంసారం ఈదగలరు? ఎంత శాంతి సమృద్ధులు కాకుంటే ఇంత సంసారంలో ఉండి దేన్ని అంటక బంధరహితులై ఉండగలరు? మహాత్ములన్నిటికీ సమర్థులే సుమా. ఇట్లు సోదరి. ఇవాళకి ఈ వీడియో ముగించేస్తున్నానండి. ఇందులో చాలా విలువైన లేఖలు ఇవన్నీ కూడాను. ప్రతి లేఖలో ఎక్కడో అక్కడ మనకి ఇలా ఉండాలి అనేది తెలుస్తూ ఉంటుంది. ఏదో ఒక సందేశం అందుతూనే ఉంటుంది. భిన్న భిన్న సందేశాలు అవి కూడా ఒకటే కాకుండా. కాబట్టి మనం వీళ్ళంతవరకు పాటించడానికి ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు.